సిటీ స్పాట్స్ సెల్ఫీ షాట్స్. సెల్ఫీ స్పాట్స్ గా మారిన పాత బస్తీ అందాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. అనీమియా గనక ఉంటే తక్షణం మీరు తీసుకునే చర్యలు ఏమిటండి? ఫస్ట్ మనం ఇచ్చేది కారణం ఏంటని తెలుసుకోవడానికి. అండ్ ఏ ఆహార పదార్థాల వల్ల బ్లడ్ బాగా ఐరన్ పెరుగుతుందండి? ఒకవేళ నాన్ వెజిటేరియన్ తీసుకునే వాళ్ళకైతే ప్లేట్లెట్లు అన్నీ తగ్గిపోయిన టైంలో పపాయ లీఫ్ని ఎక్స్ట్రాక్ట్ చేసి ఆ పసరు తాగితే దట్ ఈస్ నాట్ అడ్వైజబుల్. మనకి హెమోగ్లోబిన్ ఆల్మోస్ట్ 4-5కి పడిపోయిన కొన్ని కేసెస్ కూడా చూస్తున్నాం. మనిషి కలర్ తగ్గి తెల్లగా అయిపోవడం ఇవన్నీ చూస్తుంటాం. ఇవి కాకుండా గుండె దడ ఉండొచ్చు. హలో అండ్ వెల్కమ్ టు సాక్షి లైఫ్. ఒక్క రక్త పరీక్ష మన శరీరంలో జరుగుతున్న విషయాలన్నీ కూడా ఇలాగా అద్దంలో చూపించినట్టు చూపిస్తుంది. అందుకే ప్రతి ఫిజికల్ చెకప్లో కూడా మనకి రక్త పరీక్షలు చాలా కీలకం. కానీ నిజానికి రక్తానికి సంబంధించిన సమస్యలు వచ్చినప్పుడు ఏం చేయాలి, అసలు ఏ సమస్యలు వస్తాయి, మరి శరీరం అంతా ప్రవహించే రక్తం ఒక్కసారిగా ఏదో సమస్య బారిన పడితే దానికి చికిత్స ఏమిటి అన్నీ మాట్లాడదాం. ఆల్ అబౌట్ బ్లడ్ రిలేటెడ్ డిజార్డర్స్. వీ హ్యావ్ విత్ అస్ కన్సల్టెంట్ హెమటాలజిస్ట్ ఫ్రమ్ కేర్ హాస్పిటల్స్ బంజారా, డాక్టర్ బైరెడ్డి పూజిత గారు. పూజిత గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండి. నమస్కారం. సో బ్లడ్లో వచ్చే సమస్యలు ఏమిటంటే కామన్గా అందరికీ తెలిసేది కొంచెం అనీమియా. సో ఇదివరకు ఈ సాఫీ అని ఇంకోటని తాగేస్తే ప్యూరిఫికేషన్ అయిపోయేది అని అనుకునేవారు. ప్లీజ్ టెల్ us అసలు యాక్చువల్లీ ఏ సమస్యలు వస్తాయి బ్లడ్లో? బ్లడ్ ఈజ్ ఏ వెరీ లార్జ్ కాంపోనెంట్. మనం అనుకుంటాము బ్లడ్ ఏముంది చిన్నదేదో అనుకుంటాము, బట్ హ్యూమన్ బాడీలో మన బ్లడ్ సెల్స్ ఇస్ ద 30% ఆఫ్ ద కంపోజిషన్ అనమాట. సో బ్లడ్ రిలేటెడ్ డిజార్డర్స్ అనేటివి చాలా ఉన్నాయి. దానికి సంబంధించి కామన్గా మనం చూసేటివి అనీమియా అనేసి, అంటే బ్లడ్ తగ్గడము, లేదా బ్లడ్ పెరగడం కూడా చూస్తూ ఉంటాం, దాన్ని పాలిసైథీమియా అంటారు. ఇవి కాకుండా ఇంకా అదర్ కామన్ రిలేటెడ్ అంటే థ్రాంబోసైటోపినియా, అంటే ప్లేట్లెట్స్ తగ్గడము. ఇంకొకటి ప్లేట్లెట్స్ పెరగడాన్ని థ్రాంబోసైటోసిస్ అని అంటారు. ఇలా కాకుండా WBC అంటే తెల్ల రక్త కణాలు అంటారు, వీటిని తగ్గడము చూస్తాము, ఎక్కడము కూడా చూస్తాము. ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు జరగడము, లేకపోతే కొన్ని హెమటలాజికల్ క్యాన్సర్స్ ఉంటాయి, వాటిలో కూడా ఈ తెల్ల రక్త కణాలు పెరగచ్చు అనమాట. సో ఇట్ ఈస్ ఎ వెరీ బ్రాడ్ కాంపోనెంట్ అండి. ఇట్ రేంజెస్ ఫ్రమ్ బినైన్ డిజార్డర్స్, అంటే బినైన్ డిజార్డర్స్ నుంచి మ్యాలిగ్నెంట్ డిజార్డర్స్ వరకు ఉన్నాయి. సో ఇట్ ఈస్ ఎ బ్రాడ్ స్పెక్ట్రమ్ ఆఫ్ డిజార్డర్స్ డీలింగ్ విత్ ద బ్లడ్ కాంపోనెంట్. ఇప్పుడు ఒకటి ఫస్ట్ కామన్గా అందరికీ తెలిసేది అనీమియా అండి. అనీమియాతో మొదలు పెడదాం. ఈ మధ్యకాలంలో మనకి హెమోగ్లోబిన్ ఆల్మోస్ట్ 4-5కి పడిపోయిన కొన్ని కేసెస్ కూడా చూస్తున్నాం. వాళ్ళలో సిమ్టమ్స్ ఎలా మేనిఫెస్ట్ అవుతాయి అసలు? ఆయాసం అవన్నీ కొంత కాకుండా మెయిన్ మీరు చెప్పినట్లు ఆయాసం అనేది చాలా మోస్ట్ కామన్ కంప్లైంట్ అండి. అది కాకుండా చూడడానికి మనిషి పేలగా తెల్లగా, అంటే ప్యాలర్ అంటారు, మనిషి కలర్ తగ్గి తెల్లగా అయిపోవడం ఇవన్నీ చూస్తుంటాం. ఇవి కాకుండా గుండె దడ ఉండొచ్చు, లాస్ ఆఫ్ కాన్సన్ట్రేషన్, పని చేస్తుంటే పని చేయాలని అనిపించకపోవడం, ఎక్సెసివ్ ఫ్యాటిక్ అంటే వీక్నెస్ అనిపించడము, తొందరగా నిద్రపోవాలనిపించడము, లేకపోతే కాళ్ళు నొప్పులు, ఒళ్ళు నొప్పులు, ఇవన్నీ కూడా బ్లడ్ తగ్గినప్పుడు చూస్తూ ఉంటాము. ఇవి కాకుండా కొందరు పేషెంట్స్కి బ్లడ్ తగ్గినప్పుడు, కొందరిలో అంటే ఎక్కడైతే మన బ్లడ్ సెల్స్ అనేది విరిగిపోతుంటాయో వాళ్ళల్లో పచ్చకామర్లు అంటారు, జాండిస్ అని, అది కూడా చూస్తామన్నమాట. సో బేస్డ్ ఆన్ ద కాజ్ అండి, దేని వల్ల బ్లడ్ తగ్గుతుందన్న దాన్ని బట్టి మేనిఫెస్టేషన్స్ డిఫరెంట్గా రావచ్చు. కానీ మోస్ట్ కామన్ వచ్చి ఆయాసము, హెడ్ఏక్, గుండె దడ, ఇవన్నీ ఉంటాయి. అంటే వెంటనే ఐరన్ సప్లిమెంట్స్ ఇచ్చి దాన్ని పెంచడంతో పాటు దీనికి మూల కారణం నీకు ఏమన్నా స్టూల్స్లో బ్లడ్ వస్తుందా, ఎక్కడైనా బ్లడ్ నీకు తెలియకుండా పాస్ అవుట్ అవుతుందేమో అని కూడా అడుగుతూ ఉంటాం. అది నిజంగా అంత కామనా అండి స్టూల్స్లో రావడం అనేది? ముఖ్యంగా ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ అండి, అంటే పెద్దవాళ్ళు 60 ఏళ్ళు దాటిన వాళ్ళల్లో మనకు తెలియకుండా మన ఆంత్రికం అంటే ఇంటెస్టైన్స్లో చిన్నపాటి అల్సర్స్ కానీ పాలిప్స్ కానీ ఉన్నప్పుడు తెలియకుండా మోషన్లో రక్తం అనేది లాస్ అవ్వచ్చు. తెలియకుండా అంత రక్తం లాస్ అవుతుందండి? క్రానిక్గా అంటే అది ఒక్క రోజులో జరగాలని లేదు, నెలల పాటు, సంవత్సరం పాటు ఇట్లా జరుగుతున్నప్పుడు రోజు కొంచెం బ్లడ్ లాస్ అవ్వడం వల్ల వాళ్ళకి ఫైనల్గా హిమోగ్లోబిన్ అనేది తగ్గిపోతుంది అనమాట. ఇప్పుడు మెన్స్ట్రుయేషన్లో కూడా బ్లడ్ లాస్ అవుతుంది, కానీ ఎలా అయితే అప్పుడు అది ఆటోమేటిక్గా ప్రొడ్యూస్ అవుతుందో బాడీలో, ఇలా లాస్ అయిన బ్లడ్ కూడా ప్రొడ్యూస్ అవుతుంది అనుకోవాలి కదా. ఎందుకంటే మెన్స్ట్రుయేషన్ కంటే ఎక్కువ బ్లడ్ మనం స్టూల్లోనో ఇంకో కారణంతో లాస్ అవ్వం. అదొక అపోహ అండి. కొందరికి మెన్స్ట్రుయేషన్ అంటే అందరికీ ఒకే రేంజ్లో అవ్వాలని లేదు, కొందరికి మినిమల్ క్వాంటిటీలో అవ్వచ్చు, కొందరికి ఎక్సెసివ్ క్వాంటిటీలో కూడా అవ్వచ్చు. అలాగే మన ఇంటెస్టైనల్ బ్లడ్ లాస్ కూడా, అంటే స్టూల్లో లాస్ అయ్యే బ్లడ్ కూడా డిపెండ్స్ ఆన్ ద అండర్లయింగ్ కాజ్ అనమాట.
ఒకవేళ ఏదైనా క్యాన్సర్ వల్ల లాస్ అవుతుంది అంటే చాలా ఎక్కువ మోతాదులో లాస్ అవుతుంటుంది. అలా కాకుండా మొలలు అంటారు, చాలా కామన్ కండిషన్, హెమరాయిడ్స్ అంటారు. వాటిల్లో ఆల్రెడీ పేషెంట్కి తెలుస్తుంది, కొందరికి తెలియకుండా కూడా దానివల్ల కూడా బ్లడ్ లాస్ అవ్వచ్చు. సో అప్పుడు కూడా మరి సివియర్ డెఫిషియన్సీ రాకపోయినా కొంచెం మినిమల్ బ్లడ్ లాస్ అనేది అవ్వడం వల్ల మైల్డ్ డెఫిషియన్సీ కూడా రావచ్చు. క్రానిక్గా ఉన్నప్పుడు పేషెంట్స్కి పెద్దగా సిమ్టమ్స్ తెలియకపోవచ్చు, కానీ అక్యూట్గా ఎవరికైనా లాస్ట్ వితిన్ 1 వీక్ 10 డేస్లో ఎక్కువ క్వాంటిటీలో బ్లడ్ లాస్ అయితే డెఫినెట్లీ అది మేనిఫెస్ట్ అవుతుంది, పేషెంట్స్కి సిమ్టమ్స్ మొదలవుతాయి. ఒకవేళ మీరు అన్నట్టుగా ఇలా అనీమియా గనక ఉంటే తక్షణం మీరు తీసుకునే చర్యలు ఏమిటండి? అఫ్కోర్స్ ట్రానెక్సమిక్ యాసిడ్ అని ఏదో టాబ్లెట్ ఇస్తారని వినికిడి, అది కాకుండా ఇంకేం చేస్తారండి టు అరెస్ట్ ద కండిషన్? ట్రానెక్సమిక్ యాసిడ్కి డెఫినెటివ్ ఇండికేషన్స్ చాలా వేరే అండి. ఇట్స్ నాట్ లైక్ మనం హెచ్బి తగ్గితే, హీమోగ్లోబిన్ తగ్గితేనే ట్రానెక్సమిక్ యాసిడ్ ఇవ్వము. ఎవరికైతే ఎక్సెస్గా బ్లీడింగ్ అవుతుంది వాళ్ళకి మాత్రమే ట్రానెక్సమిక్ యాసిడ్, అది మెనోరేజా ఉన్న వాళ్ళకి ట్రానెక్సమిక్ యాసిడ్ ఇస్తాం. కానీ ఇంటెస్టైనల్ బ్లడ్ లాస్ వాళ్ళకి ట్రానెక్సమిక్ యాసిడ్ ఇచ్చినప్పుడు పెద్దగా ఉపయోగం పడకపోవచ్చు. వాళ్ళకి మెయిన్ కాజ్ని మనం ఐడెంటిఫై చేసి ట్రీట్ చేసినప్పుడే అది వాళ్ళకి ఆ సిమ్టమ్ రిలీఫ్ అనేది ఉంటుంది. ఎవరైనా పేషెంట్ హీమోగ్లోబిన్ తగ్గి వస్తే ఫస్ట్ మనం ఇచ్చేది కారణం ఏంటని తెలుసుకోవడానికి బ్లడ్ టెస్ట్లు చేస్తాము. దాంతోపాటు పెద్దవాళ్ళలో అయితే ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, స్టూల్ పరీక్షలు ఇవన్నీ చేస్తాము. ఇవి కాకుండా మరీ హీమోగ్లోబిన్ తగ్గింది, పేషెంట్ ఎక్సెసివ్ సిమ్టమాటిక్గా ఉన్నారంటే ట్రాన్స్ఫ్యూజన్ అనేది జనరలీ ఇస్తాము. ఎప్పుడు ఇస్తాము బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్? ప్రతి ఒక్కరికి అవసరం అంటే కాదండి. జనరలీ 8 కంటే తక్కువ ఉన్న వాళ్ళకి, హీమోగ్లోబిన్ 8 కంటే తక్కువ ఉన్న వాళ్ళకి బ్లడ్ ఇస్తాము. దానికంటే పైన ఉన్న వాళ్ళకి, అంతగా సిమ్టమ్స్ లేని వాళ్ళకి ఎవాల్యుయేషన్ చేసుకొని దాన్ని బట్టి మేము ట్రీట్ చేసుకుంటాం. అండ్ ఏ ఆహార పదార్థాల వల్ల బ్లడ్ బాగా ఐరన్ పెరుగుతుందండి? రెండోది ఇంకొక క్వశ్చన్ కూడా, ఫెరిటిన్ ఉండి కూడా అబ్జార్ప్షన్ తక్కువ ఉన్న వాళ్ళకి ఏం చేస్తాం? మెయిన్ ఆహారం అంటే మనం నాన్ వెజిటేరియన్స్ గురించి చెప్పుకుందాము. ఒకవేళ నాన్ వెజిటేరియన్ తీసుకునే వాళ్ళకైతే మీట్లో అంటే చికెన్, మటన్ వీటిలో బాగానే ఐరన్ కంటెంట్ ఉంటుంది, దే క్యాన్ కంటిన్యూ ఆన్ దట్. అలా కాకుండా వెజిటేరియన్, మెయిన్గా ప్రాబ్లం వచ్చేది వెజిటేరియన్ డైట్లో అనమాట. సో దే డోంట్ కాన్సన్ట్రేట్ ఆన్ ఐరన్ రిచ్ ఫుడ్స్. అలాంటి వాళ్ళు తీసుకోవాల్సింది పల్లి చిక్కీ అని అంటారు, లైక్ మనకు మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి. జాగ్రీ అండ్ గ్రౌండ్ నట్స్తో మిక్స్ చేసిన పల్లి చిక్కీ తీసుకుంటే జాగ్రీ ఈజ్ ఎ గుడ్ సోర్స్ ఆఫ్ ఐరన్. సో దానివల్ల ఐరన్ పెరుగుతుంది. అలా కాకుండా డేట్స్ ఉంటాయి కదండి, డేట్స్ ఆర్ వెరీ రిచ్ సోర్స్ ఆఫ్ ఐరన్. రోజు మార్నింగ్ 2 డేట్స్ తీసుకోవడము, నట్స్ తీసుకోవడము, ఈవినింగ్ టైమ్ స్నాక్స్లో హెల్తీ స్నాక్స్ లైక్ లెగ్యూమ్స్తో మన మామూలుగా అలజంతలు ఇవన్నీ ఉంటాయి, కాబూలి చనా అని అంటారు. వీటితో ఇఫ్ యూ క్యాన్ మేక్ అ బాయిల్డ్ స్నాక్ విత్ దట్, ఇట్ ఈస్ ఆల్సో ఏ గుడ్ రిచ్ సోర్స్ ఆఫ్ ఐరన్ అనమాట. ఇవి కాకుండా ఇంకేమున్నాయి అంటే అంజీర్ అని అంటారు, జనరలీ దొరుకుతాయి నట్స్లో. అంజీర్ ఈజ్ ఎ గుడ్ సోర్స్. అండ్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, పాలక్ కానీ, బ్రోకలీ కానీ, ఎనీ స్పినాచ్, గ్రీన్ లీఫీ వెజిటబుల్ ఈజ్ ఎ రిచ్ సోర్స్ ఆఫ్ ఐరన్. మెయిన్ థింగ్ ఇస్ మన పర్టికులర్లీ ఇండియన్ కల్చర్లో లేదా సౌత్ ఇండియన్ కల్చర్లో ఏం చేస్తాము, లంచ్కి వెళ్తాం లేదా బ్రేక్ఫాస్ట్కి వెళ్తాము, తిన్న వెంటనే మళ్ళీ ఒక కప్ టీ, కాఫీ తాగడం అలవాటు అందరికీ. సో దట్ విల్ లీడ్ దానివల్ల ఏమవుతుందంటే మనం తీసుకున్న ఫుడ్లో ఉన్న ఐరన్ అబ్జార్ప్షన్ ఈ కాఫీ, టీలు తీసుకోవడం వల్ల తగ్గిపోతుంది. ఓహో. సో బెటర్ యూ మెయింటైన్ ఎ గ్యాప్ బిట్వీన్ ద ప్రాపర్ మీల్ ఇంటేక్ అండ్ టీ ఆర్ కాఫీ ఇంటేక్. సో ముందు ఏది బెటరు? ముందు మీల్ తీసుకోండి, కావాలంటే తర్వాత ఒక 1/2 అవర్ టు 45 మినిట్స్ తర్వాత ఇఫ్ యూ టేక్ అ బెవరేజ్, అంటే ఈ హాట్ బెవరేజెస్, ఇట్ షుడ్ నాట్ హ్యాంపర్ ద అబ్జార్ప్షన్ ఆఫ్ ఐరన్ అనమాట. సో దట్ ఈస్ వన్ థింగ్ విచ్ ఐ జనరలీ నోటీస్. మన కల్చర్లో అట్లాంటిది, వెళ్ళామంటే ఒక టీ తాగాము, మళ్ళీ కాఫీ తాగాము, మళ్ళీ ఫుడ్ తీసుకున్నాం. సో దట్ విల్ డిక్రీజ్ ద అబ్జార్ప్షన్ ఆఫ్ ఐరన్. ఇంకొక కారణం ఏమవ్వచ్చు, ఐరన్ మనం ఫెరిటిన్ తీసుకుంటున్నాం, ఐరన్ బాగా తీసుకుంటున్నాం, కానీ అది కొందరికి క్రానిక్ డిజార్డర్స్ ఉంటాయండి, లైక్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని కొందరు పేషెంట్స్ ఉంటారు, లేకపోతే ఎవరికన్నా సిస్టమిక్ డిసీజెస్ లైక్ ట్యూబర్కులోసిస్ ఇన్ఫెక్షన్ ఉండొచ్చు, ఇంకేదన్నా క్రానిక్ జబ్బులతో బాధపడుతున్న వాళ్ళల్లో ఎంత ఐరన్ తీసుకున్నా కూడా ఎక్కడైతే ఈ ఐరన్ మన బ్లడ్ సెల్స్కి ప్రొడక్షన్లో అవసరమో అక్కడ ఉపయోగపడదన్నమాట. సో వాళ్ళకి మెయిన్ సోర్స్ ఆఫ్ ఐరన్ ఎట్లా ఇవ్వచ్చు అంటే త్రూ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ ఆర్ ఐరన్ ఇంజెక్షన్స్. ఇంటెస్టైన్ ద్వారా ఏదైతే ఐరన్ అబ్జార్బ్ అవుతుందో అది హీమోగ్లోబిన్ ప్రొడక్షన్కి పెద్దగా ఉపయోగపడదు ఇటువంటి పేషెంట్స్లో. సో వాళ్ళకి మాత్రం మనం జనరల్గా ఐవి ఐరన్ కానీ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్తో మాత్రమే సేవ్ చేయగలం. బ్లడ్ ఎక్కువ ఉంటే ఏం చేస్తాం అంటే 15, ఐ థింక్ స్త్రీలకి 15 టాప్ లిమిట్ అని చెప్తారు, 14 ఉన్నా కూడా సరిపోతుందా నాకు? సో అంటే కొన్ని ల్యాబ్ వాల్యూస్, ల్యాబ్ లిమిట్స్ 15 అని రాస్తారండి, కానీ సైన్స్ పరంగా WHO డెఫినేషన్ ప్రకారంగా
బ్లడ్ ఎప్పుడు ఎక్కువ ఉంది ఫీమేల్స్లో అంటే మోర్ దాన్ 16 గ్రామ్స్ అండి. 16 కంటే ఎక్కువ ఉంటే బ్లడ్ ఎక్కువ ఉందని అంటారు. అదే మేల్స్లో అయితే 16.5 కంటే ఎక్కువ ఉంటే బ్లడ్ ఎక్కువైందని అంటారు. సో బ్లడ్ ఎక్కువ అవ్వడాన్ని సైన్స్లో మేమేమంటామంటే సైన్స్ పరంగా పాలిసైథీమియా అని అంటాము. దీనికి మల్టిపుల్ కారణాలు ఉండొచ్చండి. మెయిన్ కారణం ఏంటి మన సొసైటీలో అంటే స్మోకింగ్ ఒకటి. స్మోకింగ్ చేయడం వల్ల, నీళ్ళు తక్కువ తీసుకోవడం వల్ల ఈ బ్లడ్ అనేది థిక్గా అయిపోయి ఎక్కువ మోతాదులో మనకు తెలుస్తుంది. వీళ్ళల్లో మేము చేసేది ఏంటంటే ఫస్ట్ నీళ్ళు బాగా తీసుకోమని చెప్తాము. అదర్ థింగ్ ఈజ్ యూ హ్యావ్ టు స్టాప్ స్మోకింగ్ డెఫినెట్లీ. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఈజ్ వీ విల్ ఎవాల్యుయేట్ అనమాట. అసలు వీళ్ళకి ఎందుకు వచ్చింది ఇది, హిమోగ్లోబిన్ ఎందుకు పెరుగుతుంది, ఇజ్ ఇట్ జస్ట్ డీహైడ్రేషనా, స్మోకింగ్ వలన, లేకపోతే ఇంకేదైనా హార్ట్ సంబంధించిన వ్యాధి ఉందా, లేకపోతే ఏదైనా ఆస్తమా లాంటి వ్యాధి ఉన్న వాళ్ళల్లో కూడా హిమోగ్లోబిన్ పెరగవచ్చు. ఇవన్నీ లేవు, ఇవి ఏవి కారణం కావు అన్నప్పుడు వీళ్ళకి ఏదైనా బ్లడ్కి సంబంధించిన మ్యూటేషన్ల వల్ల అవుతుందా అని చెక్ చేసి అప్పుడు ఇవాల్యుయేట్ చేస్తారు. అప్పుడు అది చాలా అవసరానికి మించిన మోతాదు ఎక్కువ ఉండాలి. అదే 16.5 కంటే ఎక్కువ ఉన్నప్పుడు మేము డెఫినెట్లీ కన్సిడర్ చేసి వీళ్ళని ఎవాల్యుయేట్ చేసుకుంటాం. ప్లేట్లెట్లు అన్నీ తగ్గిపోయిన టైంలో చాలామంది సప్లిమెంట్స్ తీసుకుంటూ ఉంటారండి. ప్లేట్లెట్లు మనకి ఇన్ఫెక్షన్స్ వల్ల కావచ్చు, ఇతర కండిషన్స్ వల్ల ర్యాపిడ్గా పడిపోవడం అన్నది చూస్తున్నాం. ఇప్పుడు అందులో డెంగ్యూ, చికెన్ గునియా బాగా పెరిగిపోయింది కదండి, అందరికీ ప్లేట్లెట్స్ పడుతున్నాయి. పపాయ లీఫ్ని ఎక్స్ట్రాక్ట్ చేసి ఆ పసరు తాగితే నిజంగా పెరిగినట్టు మనకి నిర్ధారణ ఉందా? నిజంగా నిర్ధారణ అంటే వీఆర్ సైంటిఫిక్ డేటా అంటూ లేదండి. పపాయనే కాదు, కొందరు అడుగుతారు డ్రాగన్ ఫ్రూట్ తింటామండి, డ్రాగన్ ఫ్రూట్తో పెరుగుతాయి అనేసి. వీటికి అన్నిటికీ ఏది సైంటిఫిక్ ప్రూవెన్ డేటా లేదు. పచ్చిగా కుక్ చేయండి తింటే ఇంకా ఆరోగ్యానికి హానికరమే కానీ అది హెల్ప్ అవుతుందని మేము నమ్మము. సో ఎనీథింగ్ విచ్ ఈస్ కుక్డ్, ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ ఉంది, దట్ ఈస్ గుడ్ ఫర్ హెల్త్, యాజ్ సచ్ ఈజ్ ఎ ఫ్రూట్, యూ క్యాన్ ఈట్ ఇట్. అలా కాకుండా పచ్చిగా కొందరు గోట్ మిల్క్ అంటారు, పచ్చి గోట్ మిల్క్ తాగుతామంటారు, పచ్చి పపాయ ఆకులు తింటాము, లేదా దాని పసరు తింటాము, దట్ ఈస్ నాట్ అడ్వైజబుల్. దానిలో ఏమన్నా హార్మ్ఫుల్ మిక్స్చర్స్ ఉండొచ్చు. సో బెటర్ అవాయిడ్ దట్, యూజ్ ఎ కుక్డ్ ఫుడ్. ఎనీథింగ్ ఇఫ్ యూ వాంట్ టు, యూ ఆర్ కంఫర్టబుల్ విత్ ఎ కుక్డ్ అండ్ ఎ గుడ్ ఫుడ్, దట్ ఈస్ ఫైన్. బట్ సైంటిఫిక్ ప్రూవెన్ డేటా అయితే లేదండి వీటి. ఇప్పుడైతే సప్లిమెంట్స్ కూడా వచ్చేసాయి బాటిల్స్లో. ఎస్ అండి, అంటే మనకి సిరప్గా కానీ టాబ్లెట్స్గా కానీ పపాయ ఎక్స్ట్రాక్ట్ వచ్చాయని. బట్ ఇట్స్ ఓకే, ఇఫ్ యూ ఆర్ కంఫర్టబుల్ ఇన్ ఈటింగ్ దెమ్ యూ క్యాన్, రైట్. బట్ దెర్ ఈస్ నో సైంటిఫిక్ డేటా. ఈ మునగాకు, ఈ సూపర్ ఫుడ్స్ ఏవైతే ఇప్పుడు వచ్చాయండి, బ్లడ్కి ఏమన్నా వాటి సీరియస్ కాంట్రిబ్యూషన్ ఏమైనా ఉంటుందా? ప్రూవెన్ కాంట్రిబ్యూషన్ డేటా అంటూ మాకు లేదండి. వి బిలీవ్ ఇన్ సైంటిఫిక్ డేటా ఓన్లీ. ఐ డోంట్ థింక్ ఇట్స్ డేటా అంటే ఒక లిస్ట్ ఆఫ్ ట్రయల్స్ చేసిన తర్వాత ఒక క్లినికల్ కన్క్లూజన్ ఉండాలి. లార్జ్ గ్రూప్ ఆఫ్ లార్జ్ సెట్ ఆఫ్ పాపులేషన్ మీద, అంటే పేషెంట్స్ మీద ఒక డ్రగ్ని కానీ దేన్ని కానీ ట్రై చేసి సర్టన్ రెగ్యులేటరీ అథారిటీస్ నుంచి అప్రూవల్ వచ్చిన తర్వాతనే ఇట్ ఈస్ ప్రూవెన్ ఆర్ డ్రగ్ అప్రూవల్ వస్తుందన్నమాట. సపోజ్ ఒక డ్రగ్ మార్కెట్లోకి రిలీజ్ అవ్వాలంటే ప్రీ క్లినికల్ ఫేజ్ ట్రయల్స్ ఉంటాయి, క్లినికల్ ఫేజ్ ట్రయల్స్, అది కూడా phase 1, phase 2, phase 3 అని వచ్చిన తర్వాతనే FDA కానీ WHO కానీ ఆ డ్రగ్స్ని అప్రూవ్ చేసి మార్కెట్లోకి రిలీజ్ చేస్తుంది. అలాంటి లార్జ్ డేటా ఉన్నప్పుడే వీ జనరలీ సజెస్ట్ ఫర్ ద పేషెంట్స్ టు టేక్ ఇట్. బట్ మిగతావన్నీ సైంటిఫికలీ ప్రూవెన్ కానివి, జస్ట్ ప్రీ ఫేస్ వీ గివ్ దెమ్ ద డేటా, లైక్ ఇవి ఇంకా ప్రూవ్ కాదండి, ఇఫ్ యూ ఆర్ కంఫర్టబుల్ యూ క్యాన్ టేక్. డాక్టర్ పూజిత, ఇది వాస్ట్ సబ్జెక్ట్, కానీ ఐ థింక్ ప్రేక్షకులకి కావాల్సిన కొన్ని విషయాలు ఇవాళ చాలా విపులంగా చెప్పినందుకు మీకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం మ్యామ్. యా, థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ సాక్షి లైవ్.